పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీకా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. మీకా గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు, ఆయన ఇశ్రాయేలీయుల మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడి. ప్రియమైనటువంటి వారలారా, ఈ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుడు మనుషులతో లేక తన ప్రజలతో ఒక వ్యాజ్యాన్ని కలిగి ఉన్నాడు. అనగా ఈ వ్యాజ్యాన్ని కలిగజేసింది ఎవరు అనంటే మనుషులమైన మనమే. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ప్రేమ మనకు తెలుసు. ఈ భూలోకాన్ని అంతటిని కూడా సృష్టించింది తన పోలిక చొప్పున చేయబడిన మనుషుల కోసమే అనే విషయం మనకు తెలుసు. మానవుల మేలు కొరకు, మానవుల యొక్క సంక్షేమం కొరకు, మానవుల యొక్క సంతోషము సంతృప్తి కొరకు దేవుడు ఒక చక్కని ఏదేను అనబడిన తోటను వేసి వాళ్ళని సంతోషంతో ఆ స్థలంలో ఉంచాలని దేవుని యొక్క ఉద్దేశ్యం. అయితే కాలక్రమేణా మనుషులమైన మన తప్పిదాలను బట్టి అనేక సార్లు దేవుడు చిన్నపాటి గద్దింపునిచ్చి తరువాత మనల్ని సరిచేయాలని ప్రయత్నం చేసినా కానీ ఇప్పటికీ దేవునికి వ్యతిరేకంగానే అనేక మంది జీవిస్తూ ఉంటున్నారు. దేవునికి ఉద్దేశాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ విధంగానే దేవునికి మనకి మధ్య కొంత వ్యాజ్యం అనేది ఉంది అని చెప్పి పిల్లరా దేవుడు అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడికి మనకి మధ్యన ఏ విధమైనటువంటి ఆ యొక్క గ్యాప్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకనంటే కరుణా సంపన్నుడైన దేవుడు తన కనికరాన్ని మన మీద చూపించి ఎప్పుడు కూడా మన పరిస్థితులను సరిచేయాలని, మన బ్రతుకులలో సంతోషాన్ని నింపాలని, మన జీవితాలను ఆశీర్వాదకరంగా చేయాలని ఆయన ఎప్పుడూ తపిస్తూ ఉన్నాడు. ఆయన ఉద్దేశం అంతా కూడా మన క్షేమంగా ఉండడమే. అయితే ఈరోజు మనకు తెలియకుండానే సాతానిక ప్రభావం వలన మానవులమైన మనకున్నటువంటి శరీర సంబంధమైన ఆశలు కోరికలను బట్టి దేవునికి మన మీద వ్యాజ్యాన్ని పుట్టిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ భూలోకంలో దేవుని కృప లేకపోతే, దేవుడి సహాయం లేకపోతే మనం క్షేమంగా సొగసుగా సంతోషంగా ఉండలేం. అది నీవు మొట్టమొదట గ్రహించాల్సిన అవసరం ఉంది. దేవుడు సహాయం లేకుండా ఏ మేలును మనం పొందలేం. దేవుని సహాయం లేకుండా ఏ సహకారాన్ని మనం ఆశించలేం. పిల్లరా, కనుక దేవుడికి విరోధంగా మనం ఏది కూడా సాధించలేం. కనుక ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో తాను సృష్టించిన దేవునికి విధేయుడే ఉండాల్సిందే. ఒకవేళ మనకు తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు మనం చేసినప్పుడు దేవుడు మనల్ని హెచ్చరిక చేయగా గద్దించినప్పుడు వాటిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. సరిచేసుకుంటే కృపాకాలంలో ఉన్నాం కనుక కృపామయుడు కనికర సంపన్నుడైనటువంటి దేవాదేవుడు ఈరోజు తన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ కూడా ఆయన నాశనం చేయకుండా రక్షణలోకి తీసుకొని వస్తాడు. అటువంటి గొప్ప అవకాశం దేవుడు ఈరోజు మనకి ఇస్తూ ఉన్నాడు. కానీ ఈ రోజుకి కూడా కృపను పొందకుండా భక్తిహీనులుగా నమ్మకార్థమైనటువంటి వారిగా జీవిస్తూ దేవుని దృష్టిలో పిల్లరా మనం యోగ్యులంగా ఉండలేకపోతూ ఉన్నాం. ఈ దినం వాక్య సందేశాన్ని బట్టి మనం విని సరిచేసుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి దేవునికి ఇష్టంగా మనం మారగలిగితే, దేవునికి వాక్యానుసారంగా మనం జీవించగలిగితే ఆ కరుణామయుడైన దేవుడు మీ జీవితాలలో అత్యధికమైనటువంటి మేలులతో నింపుతాడు. అనేక విషయాల్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అన్ని విషయాల్లో కూడా సంతోషాన్ని ఆనందాన్ని కలుగు చేసి మీ కుటుంబాలను పిల్లరా ఆశీర్వాదకరంగా చేస్తాడు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా రండి, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినండి. మన లోపాలను మనం సరిచేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రభువా నాతో మాట్లాడు తండ్రి, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడుము అని దావీదు అన్నట్లుగా ప్రతి దినము కూడా దేవుడి సన్నిధానంలో మనం ఆ దేవుడిని అడిగేవారిగా ఉందాం. దేవా, నీకు ఇష్టం కాని జీవితం నాలో ఏమన్నా ఉందా? ఇదిగో సాతాను ప్రేరణ వలన, మనుషుల యొక్క బలవంతం వలన, నా వ్యక్తిగతమైనటువంటి కోరికలు ఆశల వలనను ఒకవేళ నాలో ఏదైనా లోపాన్ని నేను కలిగి ఉంటే నన్ను హెచ్చరిక చేయతండి, నన్ను ఖండించు నాయన, నేను సరిచేసుకుంటాను తండ్రి. నీ మాట నేను వింటానయ్యా. నువ్వు లేకపోతే నేను ఆశీర్వదించబడలేను, నీ దీవెన లేకపోతే ఈ లోకంలో నేను ఏది కొనసాగించలేనయ్యా, నీ సహాయం నాకు కావాలి అని ప్రార్థనాపూర్వకంగా యేసయ్య మాటలు విందామా? ఇక్కడ చూసినట్లయితే మీకా గ్రంథకర్త ద్వారా దేవుడు ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తా ఉన్నాడు. ఏంటి అనంటే
తన జనుడైనటువంటి జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు. ఇశ్రాయేలీలతో ఆయన వ్యాజ్యమాడుచున్నాడు. దేవుని ప్రజలైనటువంటి వారితో దేవుడు పిల్లలు కొంత వ్యాజ్యం, కొంత వ్యతిరేకత కలిగి ఉన్నాడు అనే పరిస్థితి చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంది. పిల్లరా, సహాయం చేసే దేవుడే మనకు వ్యతిరేకంగా ఉంటే మనం ఈ లోకంలో ఏమి సాధించగలుగుతాం? ఈ లోకంలో ఏమి సాధించగలుగుతాం? నేటి దినాల్లో అనేక మంది దేవుని ప్రజలైన వారు, దేవుని బిడ్డలైన వారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఎంతో ఆయాసకరమైనటువంటి మార్గములు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎన్నో కష్టాలను, శ్రమలను, శోధనలను కొని తెచ్చుకున్నట్లుగా అనుభవిస్తూ ఉంటున్నారు. ప్రియులారా, దేవుడు సహాయం లేకపోతే సాతాను మనల్ని శోధిస్తాడు. దేవుని యొక్క రక్షణ కవచం లేకపోతే సాతాను మనల్ని ఇష్టం వచ్చినట్టుగా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. యోబు విషయంలో మనకు తెలుసు. యోబు చుట్టూ దేవుడు వేసినటువంటి కంచెను తొలగిస్తే సాతానుడు ఎన్ని రకాలుగా యోబు శరీరాన్ని హింసించాడు, యోబును మానసికంగా కృంగదీయడానికి ప్రయత్నం చేశాడో ఈరోజు మనకు తెలియంది కాదు. అందుకే దేవుడి రక్షణ మన చుట్టూ ఉండాలంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారిగా జీవించాలి. ఆయన యందు భక్తి కలిగిన వారిగా మనం కొనసాగాల్సిన అవసరం ఉందని ప్రభువు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు సన్నిధిలో మనం అందరం కూడా ప్రార్థించాల్సిన అవసరం ఉంది, పశ్చాత్తాపపడాల్సిన అవసరం ఉంది, దేవుడి సన్నిధిలో మనల్ని మనం సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభువు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు అనేక మంది బోధకులైన వారు ఈ విధంగా బోధిస్తూ ఉన్నారు. కృపాకాలంలో ఉన్నాము కనుక ఎవరైతే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుతాడో వాడు జీవములోకి దాటి ఉన్నాడు. ఈ లోకంలో కష్టాలు వారికి లేవు. యేసుక్రీస్తు యందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. వారందరూ కూడా మరణములో నుంచి జీవములోకి దాటేశారు. కనుక ఈ కృపాకాలంలో ఇక మనం చేయాల్సింది ఏమీ లేదు, యేసునందు విశ్వాసం ఉంచితే చాలు అని ఈరోజు పిల్లల ప్రసంగాలు చేస్తూ అనేక మందిని మరింత భక్తిహీనులుగా మారుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కృపాకాలంలో నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావు, అందుకు దేవుడు నిన్ను మరణంలో నుంచి జీవములోకి దాటిస్తూ ఉన్నాడు, అందులో సందేహం లేదు. కానీ యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచినటువంటి నాట నుండి నేటి వరకు అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? అదే రీతిగా నీ భక్తిని కొనసాగించగలుగుతున్నావా? ఆ విధంగానే నువ్వు జీవించగలుగుతున్నావా అని అంటే ఈరోజు చాలామంది భక్తిహీనులు అవుతూ ఉన్నారు. అనేక మంది కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడి యొక్క రుచి తెలిసిన మొదటి దినాలలో ఎంతో ఆసక్తిగా, విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థిస్తున్నారు. ఆయన మీద ఆధారపడుతూ ఉన్నారు. ఆయన లేకుండా ఏ పని చేయటం లేదు. ప్రార్థన చేసే ప్రతి పని మొదలు పెడుతూ ఉన్నారు. ప్రార్థన చేసే ప్రతి కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నారు. ప్రార్థనాపూర్వకంగానే జీవిస్తూ ఉన్నారు. దేవుడి సన్నిధిని విడిచిపెట్టడం లేదు. పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిదినము చదువుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ముందు కొనసాగుతూ ఉన్నారు. మంచిదే. కానీ రాను కాలక్రమేణా అప్పుడున్న కష్టాలను దేవుడు తొలగించిన తర్వాత, నీ జీవితంలో ఆ శ్రమను తొలగించిన తర్వాత, ఆ కన్నీటి బాష్ప బిందువులను తుడిచివేసిన తర్వాత ఈరోజు కాలక్రమేణా దేవుడు సమృద్ధినిస్తే దేవుడు నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే నువ్వు విశ్వసించిన నాటి దినాల్లో మరణంలో నుంచి జీవములోకి దాటావు, కానీ ఆ విశ్వాసం నుంచి దిగజారిపోయి ఇంకా విశ్వాస భ్రష్టులైపోతున్నప్పుడు, భక్తిహీనుడిగా కనబడుతున్నప్పుడు కూడా నువ్వు జీవంలోనే ఉన్నావని అనుకోవచ్చా? గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా. ఒకసారి మార్పు పొందిన తర్వాత, ఒకసారి దేవుని మీద విశ్వాసం ఉంచిన తర్వాత వెనకతట్టు చూస్తే నా రాజ్యానికి వారసుడు కాడని చెప్పాడు యేసు ప్రభువారు. నాగటి మీద చేయబెట్టి వెనకతట్టు చూసేవాడు నా రాజ్యానికి వారసుడు కాడు. కానీ ఈనాటి దినాల్లో అనేక మంది యేసుక్రీస్తును విశ్వసిస్తూ ఉన్నారు. గురువైపు అనగా ఆయన రాజ్యం వైపు చూడకుండా మరల వెనకతట్టు చూస్తూ ఉన్నారు. వెనకతట్టు చూసేవారు కూడా జీవములోనే ఉన్నట్ట? ప్రియ సహోదరి సహోదరుడా, పొరపాటు పడుతూ ఉన్నాం. ఇటువంటి ప్రసంగాలు చేసేవారు కేవలం మెప్పు కోసం, ప్రజలను ఆకర్షించడం కోసం మాత్రమే తప్ప ప్రియులారా, ఎంత మాత్రం ప్రసంగాల వలన మనం ఆధ్యాత్మిక మేలుకొల్పు పొంది దేవునికి ఇష్టలుగా మార్చబడలేం. పాత నిబంధన కాలంలో దేవుడు చెప్పిన హెచ్చరికలు కానీ, దేవుడు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు, కొన్ని కార్యాలు కానీ ఈరోజు పిల్లలు ఎవరు ప్రస్తావించడం లేదు. కేవలం నూతన నిబంధనలో ఉన్నటువంటి విషయాలను మాత్రమే ప్రస్తావిస్తూ ముందు కొనసాగుతూ ఉంటున్నారు. అది కూడా అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాటలను బట్టే ముందు కొనసాగుతూ ఉన్నారు. ఆయన వ్రాసినటువంటి పత్రికల మీదే ఆధారపడి ప్రసంగాలు కొనసాగుతూ ఉన్నాయి తప్ప పాత నిబంధన కాలంలో దేవుడు ఏం చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ మొదటి 4 సువార్తల్లో ఏం చెప్పాడు అనే దాని మీద వారు ఎక్కువగా ప్రస్తావన తీసుకురాకుండా వాటిని ప్రక్కన పెట్టి పత్రికల మీదే ఆధారపడి ప్రసంగాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, పాత నిబంధన కాలం
ధర్మశాస్త్రం మనల్ని సరిచేసేది. ధర్మశాస్త్రములో దేవుని మాట వినని వారు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారు, దేవుని మాట వినని వారు ఏ విధంగా నాశనాన్ని కొని తెచ్చుకున్నారు అనే విషయాలు మనం స్పష్టంగా చూడగలుగుతాం. దేవుణ్ణి సంతోషపెడితే దేవుడు మనతో ఏ విధంగా ఉండబోతూ ఉన్నాడు, దేవుణ్ణి మనం దుఃఖపెడితే ఆయన ఏ విధంగా మనకు దూరం కాబోతూ ఉన్నాడు, ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుసుకోవాలి అంటే కూలంకుషంగా దేవుని యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే ధర్మశాస్త్ర కాలంలో ఏం జరిగింది, పాత నిబంధన గ్రంథంలో ఏం జరిగింది, ఏం జరుగుతూ వచ్చింది అనే విషయాలను మనం ఖచ్చితంగా చదవాలి, వినాలి, సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభువు పేరట నేను మనసారా కోరుతూ ఉన్నాను.